ఉద్యమకారులను మర్చిపోయినట్టేనా రెండో టర్మ్లో? ఉద్యమకారులు మర్చిపోయినట్టే అంటే హైకమాండ్ నుంచి అయితే నేనేం అనుకోవట్లే, కానీ ఇక్కడ లోకల్లో అంటే ఇక్కడ మా ఎల్బీ నగర్ అనే కాదు, ఇప్పుడు ఏంటంటే కాలం మారే కొద్దీ కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. ఆ రోజు మేము ఉద్యమం చేస్తే హేళన చేసిన వాళ్ళు ఇప్పుడు మాకు లీడర్లు. సో మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు మమ్మల్ని కలుపుకోవట్లేదని నా ఫీలింగ్. మేమైతే టీఆర్ఎస్ కండువకు పనిచేస్తామండి, టీఆర్ఎస్ కోసమే ఈరోజు వరకు. సో వాళ్ళు మమ్మల్ని వెల్కమ్ చేస్తే వీఆర్ హ్యాపీ. అదర్వైజ్ మా బ్రతుకున్నంత వరకు అయితే మేము టీఆర్ఎస్ కండువ కిందే ఉంటాం, పనిచేస్తూనే ఉంటామండి. వాళ్ళు మమ్మల్ని కలుపుకున్నా కలుపుకోకపోయినా మా వంతు. అప్పుడు అవమానాలే, ప్రభుత్వం వచ్చినాక కూడా అవమానాలే అంటారా? అవునండి, ఇదైతే ఒక బాధాకరమైన విషయమే. కాకపోతే ఇంకా సరేలే, ఇప్పుడు దేవుడు కరుణించిన పూజారి కరుణించడం అన్నట్టు, సరే పూజారితో మనకేం పని, దేవుడితో మనకు ఉంది కదా అన్న ఒక సంతృప్తితో మేము ముందుకెళ్తున్నామండి. మరి ఏమన్నా అడిగారా ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్ట్ కానీ ఇంకేదన్నా ఎక్కడన్నా టికెట్ ఇస్తే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉందా? అంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకు చదువు ఉంది కాబట్టి, నేను ఎంఏ ఇంగ్లీష్, సో నేను చదువు ఉంది కాబట్టి నేను నామినేటెడ్ అడిగిన విషయం వాస్తవమే. నేను బయోడేటా కూడా కవితక్కకు సీఎం గారికి ఇచ్చున్నాను. సో సీనియారిటీ ప్రకారం ఫస్ట్ టర్మ్లో కాకపోయినా సెకండ్ టర్మ్లో ఏమన్నా వస్తుందేమో అన్న హోప్తో ఉన్నాను. ఏదో పెద్దదో చిన్నదో అంటే నేను ఒక ఉద్యమకారుగా ఎల్బీ నగర్లో ఒక ఉద్యమకారుగా ఒక గుర్తింపు వచ్చింది కాబట్టి ముందో వెనుకో నాకు అంటూ ఒక గుర్తింపు వస్తుందని ఒక ఆశ అండి.